ఎంఎస్‌జీ టైంలో చాలామంది ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు గదా! సో, ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉండడం, వాళ్ళతో ఆ కనెక్ట్, ఆ ఇంటరాక్షన్ అనేది ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ చేసే సినిమాలకి అది ఎలా ఉపయోగపడుతుంది మీకు? ఫ్యాన్స్ తోటి యాక్చువల్‌గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇంత క్లోజ్ క్వార్టర్స్‌లో కనెక్ట్ అవ్వడం అండి. ఎప్పుడో ఒక డిస్టెన్స్‌లోనే వాళ్ళని మీట్ అవ్వడం, ఆ యూఫోరియా అవన్నీ చూసాను. హ్మ్. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఐ వెంట్ వెరీ క్లోజ్ టు దేర్ సైకి. హ్మ్. అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? వాళ్ళ లవ్ అంటే ఎక్కడి నుంచొస్తది? హ్మ్. హ్మ్. వాళ్ళ డిసప్పాయింట్‌మెంట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. ఇయన్నీ ఇట్ వాస్ లైక్ ఎ లెసనే. హ్మ్. వాళ్ళు మీట్ అయిన ప్రతిసారి వచ్చి కూర్చొని నోట్స్ రాసుకోవడం అలాగా అనిపిచ్చింది. హ్మ్. అండ్ ఒకటి ఆహ్, వాళ్ళతో మాట్లాడినప్పుడే ట్రూలీ మనకర్థమవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అడోరేషన్ అంటే నాన్నగారు క్రియేట్ చేసిన ఈ వెల్త్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఫర్ బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ అని హ్మ్. అనిపిచ్చింది. యెస్. యెస్. దే ఆర్ డైరెక్ట్‌లీ వాళ్ళ హార్ట్ నుంచి ఆయన హార్ట్‌కి ఒక హాట్‌లైన్ పెట్టేసుకున్నట్టు ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ దట్ కేమ్ ఐ థింక్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్నగారు పర్సనల్‌గా వాళ్ళ కోసం రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు కాబట్టి. యెస్. ఇది హిట్టు, ఫ్లాపు ఆహ్, ఎంత బ్లాక్ బస్టర్ దాని కోసం వచ్చిన ఈ ఈ వెల్త్ అని అనను. యెస్. సో, ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్. హ్మ్. ఇప్పుడు అంత అడోరేషన్ తోటి, అంత రెస్పెక్ట్ తోటి వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు, హ్మ్. మనం ఇచ్చే కంటెంట్ కూడా అంత యూ నో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. సో, నిజంగా మనది బాధ్యత అయిపోతది. హ్మ్. సో, దట్ ఈస్ విత్ రిగార్డ్ టు దిస్ ఎంఎస్‌జీ అండి. హ్మ్. అదర్‌వైజ్ ఆల్సో హ్మ్. ఫర్ మీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ హ్మ్. వాళ్ళని అంటే చాలామంది హెడ్స్ ఉన్నారు. కమ్ ఈ అసోసియేషన్ యెస్. ప్రెసిడెంట్స్ యెస్. ఉన్నారు. హ్మ్. అండ్ ప్లస్ ఇవన్నీ వదిలేసి ఇంకా నెక్స్ట్ ఆయనున్నారు నాన్నగారు. బట్ ఈ ఇద్దరికి మధ్యలో దేర్ ఇస్ నో బ్రిడ్జ్ దట్ కెన్ నాగబాబు గారు చేశారు చాలా హ్మ్. సంవత్సరాలు. యెస్. బట్ నౌ హి ఈస్ ఆల్సో లిటిల్ బిట్ బిజీ విత్ యెస్. జనసేన అండ్ ఆల్ ఆఫ్ దట్. హ్మ్. అండ్ చేసింది మనం నెక్స్ట్ జనరేషన్ మనం కూడా నాగబాబు గారిలాగా తీసుకోవాలి కదండీ. హ్మ్. యూ హావ్ టు హ్మ్. టేక్ ద రెస్పాన్సిబిలిటీ యెస్. ఆఫ్ కనెక్టింగ్ దెమ్. అవును. ఆహ్, ఆయన లేకపోతే నాగబాబు లేకపోతే ఇట్ వుడ్ హావ్ బిన్ లిటిల్ బిట్ డిస్టెన్స్ వచ్చుండేది. హ్మ్. ఆయన ఆ బాండ్‌ని కలిపారు కాబట్టి ఫ్యాన్స్‌కిను స చిరంజీవి ఫ్యామిలీకి గారికి మధ్యన. కలిపారు హ్మ్. బాగా బాండ్. సో, హ్మ్. దాన్ని నెక్స్ట్ నేను ఆయనలాగా ముందుకు ఐ తీసుకెళ్ళాలనుకుంటున్నారా? వాంట్ టు టేక్ దట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళంత లవ్ అండ్ అడోరేషన్ చూపిస్తున్నప్పుడు ఇట్ బికమ్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కనెక్ట్ దెమ్ క్లోజర్ యెస్. యెస్. టు నాన్నగారు గాని, చరణ్ గాని, ఇంక హూఎవర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ. హ్మ్. ఇట్స్ రియల్లీ మై డీప్ రెస్పాన్సిబిలిటీ. యెస్. అంటే ఇప్పుడు మీరన్నట్టే అంటే ఏదో సినిమాలు చేశారు. అది కాకుండా ఇప్పుడు ఈ ఏవైతే బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ హ్మ్. కూడా టువర్డ్స్ ద సొసైటీ. సో, హ్మ్. అవన్నీ కాకుండా కూడా చిరంజీవి గారు చాలా మందికి చాలా గుప్తదానాలు కూడా చేస్తుంటారు గదా! అవునండి. సో, అవన్నీ చూసినప్పుడు ఆ! అంటే మీకే తెలుస్తది. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు. అవును. ఎందుకంటే ఆయన చెప్పరు. నేను ఇది చేశానని ఎప్పుడు ఎవరో వచ్చి చెప్తే తప్ప చెప్తున్నా కూడా ఒప్పుకోరు. మైకులు లాగేసుకునే పరిస్థితి ఉంటది. అవును. అది తెలీదు. ఆయన ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఎవరికి అందాలో ఆళ్ళకి అందింది గదా! దానికి అది చాలు కదా! అనుకుంటారు. హ్మ్. నేనేమన్నానంటే, ఇదేదో షో ఆఫ్‌కో ఏదో ఇప్పుడు ఇప్పుడు మీకు అవసరం గూడా లేదు ఈ ప్రమోషను, హ్మ్. ప్రాపగాండా. అవును. నేనేమంటానంటే, మీరిది చేస్తే ఈ పని ఇది ఇలా చేస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది చూసి ఇంకొక 10 మంది నేర్చుకుంటారు. ఇలా అవును. చేయాలి మనం. అవును. లేదా ఈ ఏరియాలో మన హెల్ప్ కావాలి వాళ్ళకి. అనేది తెలుసుకుంటారు డాడీ. యెస్. ఇట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇన్‌స్పిరేషన్. హ్మ్. అట్‌లీస్ట్ దానికోసమన్నా మనం చెప్దాం బయట అని అన్నా. హ్మ్. ఒక అవేర్‌నెస్ గూడా ఒస్తది. యెస్. అందుకేనా పాడ్‌కాస్ట్ ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నది అదేనా? దాని గురించేనా? అదొక్కటే గాదు ఇంకా చాలా ఉన్నాయి ప్లాన్స్. హ్మ్. ఆహ్, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు ఎంఎస్‌జీ ఇవన్నీ ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఇది సెలబ్రేటింగ్ గూడా గాదు. దిస్ ఈస్ డాక్యుమెంటింగ్ హిమ్ యాస్ ఎ యెస్. పర్సనాలిటీ హ్మ్. మీ బియాండ్ సినిమా. యెస్. అంటే మీరన్న దాంట్లో ఒకటేంటంటే 10 మంది చూసి అంటే చిరంజీవి గారు చేస్తున్నారు కాబట్టి మనం అని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. హ్మ్. ఇప్పుడు మనకి చేయాలనిపిస్తది. కానీ ఖచ్చితంగా. తట్టదు. ప్లస్ మీరన్నది ఏ ఏరియాలో చేయాలి? అంటే ఎవరికి అవసరం ఆ! అది? హ్మ్. ఎవరు నీడ్‌లో ఉన్నారనేది కూడా అర్థం అవుతది హ్మ్. యాక్చువల్‌గా. ఇప్పుడు మీరు ఇంతకుముందు 'నీడ్ ఆఫ్ ది అవర్' అన్నారు గదండీ! హ్మ్. అది చాలా మందికి తట్టదు. హ్మ్. సో, మన ఈ లైఫ్ గజిబిజిలో మనం ఎళ్ళిపోతూ ఉంటాం. యెస్. యెస్. ఇలాంటి న్యూస్ క్లిప్ రాంగానే బికాస్ హి ఈస్ ఎ ఫేమస్ పర్సన్ మన ఫీడ్‌లోకొస్తది. అప్పుడు సడెన్‌గా మనకు అనిపిస్తది. అరే! ఇది చేయొచ్చు కదా! మనం గూడా అనేసి. హ్మ్. సో, ఆ పర్పస్ మీద అట్‌లీస్ట్ వి షుడ్ యూ నో ప్రమోట్ ఇట్ అండ్ పబ్లిసైజ్ ఇట్ అని అనిపిస్తది.